వార్డులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించిన వార్డు కార్పొరేటర్ కోడిగుట్ల పూర్ణిమ శ్రీగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా భారతీయులందరూ జరుపుకునే ప్రధాన పండగ స్వాతంత్ర దినోత్సవం అని, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆటో డ్రైవర్లకు యూనిఫామ్, పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేసి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. మళ్ళీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా, ఈరోజు అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి. ఇదొక స్ఫూర్తిగా తీసుకోండి. చాలా మంది వస్తున్నారు, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు. వారందరిని అభినందిస్తున్నా. దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ 3788816509 SBI అకౌంట్ ఓపెన్ చేశాం. IFSC కోడ్ SBI N00200541 ఈ నెంబర్ ఉంది. ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లో ఇస్తా ఉంటాం, గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతా. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా PGTI నూతన అధ్యక్షుడిగా ప్రముఖ భారత క్రికెటర్ కపిల్ దేవ్ ఎన్నికయ్యారు. హర్యానా హరికేన్గా పేరుగాంచిన ఈయన కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు 1983లో వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టూర్ని విజేతగా నిలిచింది. ₹15కే 3 పూట్ల నాణ్యమైన ఆహారం. సెప్టెంబర్ నెలాఖరికల్లా రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా 2,500 మందికి ఉపాధి లభించనుంది. శుక్రవారం వరలక్ష్మి వ్రతం కారణంగా పూల ధరలు 3 పెరిగి ఆకాశాన్ని తాకినట్టు తలపించాయి. ప్రజల భక్తిని, అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇది సామాన్యుల పాలిటి శాపంగా మారి పండగ సంతోషాన్ని ఆవిరి చేస్తుంది.
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూబా డ్రైవర్ వినూత్నంగా జాతీయ జెండాను రెపరెపలాడించారు. వైజాగ్ సాగర్ నగర్ బీచ్ లోపల సముద్ర గర్భంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమ్మలను గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మకు అన్ని మాసాలు ప్రీతిపాత్రమైనవే. అయితే ఆవిడకి అత్యంత ప్రీతి శ్రావణ మాసం. అందుకే ఈ మాసంలో మహిళలు పూజలు, వ్రతాలు, నోములు అధికంగా ఆచరిస్తారు. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పౌర్ణమికి ముందు రోజు వచ్చే శుక్రవారం అమలు చేయాలి. సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ వెంటనే అమలు పరచాలి. సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ వెంటనే justice.